నేను అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనకు కష్టపడలేదట భూమి మీద పడ్డవేలప్పుడు బాధలన్నీ మరిచిపోయినాడట ముద్దు పెట్టుకొని గుండె కట్టుకుంటావు ముద్దు పెట్టుకొని గుండె కట్టుకుంటావు భారతాల మీదుగా బరువులు తిరుగుతుంటావు భారమంతా మోసుకొస్తావు బాధ్యతకు మారు పేరు అయినవు నీ కష్టమంతా కడుపులో దాసుకుంటావు నీ కన్నీళ్లు కంటే రెప్పదాటనీయవు మేము ఒక్క పూట పస్తులున్నా చూడలేవయ్యా మేము ఒక్క పూట పస్తులున్నా చూడలేవయ్యా నువ్వు ఎన్ని పస్తులున్నావో చెప్పలేమయ్యా మరి సామ్యూల్ గారు చూడండి సామ్యూల్ గారు తండ్రి గారు పేరేంటండి పెదబాబు గారు ఆవిడ తల్లి గారు వేణమ్మ మరి తల్లి తండ్రి ఆ తల్లి గర్భంలో చూసినప్పుడు ఆ కన్న తల్లి ఆ బిడ్డ వచ్చేటప్పుడు ఆమె పడే నొప్పిలో పడే బాధలు భగవంతుడి దాపుకి వెళ్ళి అనుకుంటాయా తన ప్రాణం భగవంతుడు ఒక పాదాల దగ్గర సాగక పెడుతుంది నేను పోయినా గాని నా బిడ్డను వాటికి బ్రతికించును ఆయన అని చెప్పాను కానీ ఆ ప్రాణాన్ని భగవంతుడు పాదాల కాడ తాగట పెట్టి ఆ బిడ్డను బయట పడేస్తుందంట మరి ఒక గెట్టకి ఒక కాటికి అనుకోకుండా ఒక కోడి ఒక పిల్లని ఎలా చూసుకుంటుందో మరి అలాగ చూసుకొని రెక్కల కింద దాచుకొని పెంచి అంత వయసు లేకోకుండా మధ్యంతరంలోనే ఆ బిడ్డ అన్యాయం అయిపోతే ఆ తల్లిదండ్రుల బాధలు ఎలా ఉంటాయి అమ్మన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతల మూట మమతల మూట అమ్మన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతల మూట మమతల మూట అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే అందరికీ నిలవేలుకు అమ్మ
మూట. మరి అలాగే ఆ కుమారుడు గురించి ఆ తల్లిదండ్రుల యొక్క బాధలేంటో, ఆ తల్లిదండ్రుల గురించి ఆ కుమారుడు బాధలేంటో అన్నది ఈ చరిత్రలో ఉన్నాయి కాబట్టి అన్నయ్య గారు ఆ కథ అడిగాడు కానిస్టేబుల్ గారు. మరి ఈ తల్లి కొడుకుల సన్నివేశం అన్నది సెకండ్ హాఫ్ లో చూడాలని మరి వాళ్ళ భార్య బాధలు, మరి ఈయన గారు మరి ఆమె గారు ఎక్కడ ప్రసవిస్తుంది, ఆమె కొడుకు ఎక్కడ బతుకుతున్నాడు, వాళ్ళు ఎక్కడ పెంచుతున్నారు, ఏమో ఎక్కడ ఉంటుంది. మరి అన్న చరిత్రలో నా చిన్న డౌట్ ఏంటో అడుక్కోవటం అడుక్కోవాలి. 9 కాడ నుంచి నుంచున్నాం. కాలం తల్లే అంతేనా? కాదు, 9 కాడ నుంచున్నాం. క్లాస్ కొని వెళ్ళింది. ఏం క్లాస్ లో నువ్వు అంటే నీళ్ళు బాగా పోసేస్తా. కాక అయిపోతాడు. అందుకని అంటే మాట్లాడి కాదు. సరే, ఎందుకంటే 12 అయింది. 10 మాసాలు మోసాము పిల్లలను, బ్రతుకంత మోసాము బాధలను, ఇన్ని మోసిన నిన్ను మోసేవాళ్ళు లేక వెళుతున్నావు. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని సదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకు బంధము. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని సదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకు బంధము. కడుపు చెంచుకు పుట్టినగరు, కాటికి నిన్ను మోసేదగరు, తలకి కొరిగి పెట్టేదగరు, ఆపై నీతో వచ్చేదెవరు, ఆపై నీతో వచ్చేదెవరు. సకట సకట జీవన తరంగాలలో ఆ దేవుని సదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. నమతే మనిషికి బంధుకానా, భయపడు తెలుసుకు పారిపోయినా, తెలియని పాశం వెంటబడి రుణం తీర్చుకోమంటుంది, తెలియని పాశం వెంటబడి రుణం తీర్చుకోమంటుంది, నీ భుజం మార్చుకోమంటుంది. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని సతరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. తాళి కట్టిన మగడులోనని తరలించుకుపోయే ముచ్చవాడను, ఈ కట్టను కట్టను కాల్చగమానము, ఆ కన్నీలకు సిగిమంటలారము, ఆ మంటలు నీ గుండెను అంతకమానవు.